హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఇంట్లో సొంతంగా ఎలా మొక్కలు పెంచుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే ఇది పుదీనా చూస్తున్నారు కదా. పుదీనా నేనైతే ఆకులన్నీ తీసి జస్ట్ కాడలు పాతానండి. 10-15 డేస్లో ఇలా అయితే వచ్చింది. అలానే ఇది టమాటా అండి. టమాటా విత్తనాలు ఉంటాయి కదా, టమాటా విత్తనాలు అయితే కొంచెం సాయిల్ వేసి అందులో విత్తనాలు వేసాను. దాని మీద కొంచెం మట్టి జల్లి వాటర్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ప్లాంట్ అయితే ఇలా వచ్చింది. ఇలా ఖాళీగా ఉంది కదా అని నేను మళ్ళీ ఈరోజు అయితే వేసుకున్నాను. అండ్ అలానే ఇప్పుడు వెల్లుల్లిపాయ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇలా బౌల్ తీసుకోవాలండి. ఇలా బౌల్కి కింద ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇందులోనే సాయిల్ అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, సాయిల్ అయితే ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సాయిల్ అయితే ఇలా వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను సాయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ సాయిల్లో ఇలా వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఇలా అయితే కొంచెం మొలకలు వచ్చాయి కదా, ఇలాంటివి తీసుకోవాలి. ఇలా అయితే ఉంచాలి. ఈ మొలకలు వచ్చినవేమో పైకి ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎంతవరకు వీలైతే అంతవరకు పెట్టుకోవచ్చు మనం. అండ్ అలానే ఇవన్నీ కప్పాలి మట్టితోటి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇలా మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు పెట్టుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అన్నీ కొంచెం లోపలికి ఇవన్నీ పెట్టుకోవాలి. ఓకే, ఇలా అయితే పెట్టుకున్న తర్వాత వాటి మీద కొంచెం సాయిల్ అయితే వేయాలి. అంటే మరీ అంత ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే అవి పైకి రావాలి కదా మొక్కలు. సో ఈ విధంగా లైట్గా వేసుకుంటే చాలు. కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఈ మొక్క అయితే రెడీ అయిపోయిందండి. వేసి పక్కకు పెట్టుకోవాలి.